ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతములు, ఏ దేశములు ఎక్కడ ఉన్నా నా ప్రభువు మీ పక్షమగుండి మిమ్మల్ని దీవించి ఆశ్రయించి మీ ఆరోగ్యాలు నిండు మనసుతో ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా దేవునికి ప్రార్థిస్తున్నాను. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరు వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మల కోసం, కుటుంబాల కొరకు, ఆత్మసారా ఉండాలని, ఆరోగ్యాల కొరకు రక్షించబడాలని మరి అనేక జన్మలు ప్రార్థిస్తాం. మా యూట్యూబ్ షేర్ చేయండి. దేవుడు మీ పక్షమున్నట్లుగా మిమ్మల్ని దీవించి ఆశ్రయించి ఆయన మహిమ ఘనత ప్రవాహములు మీకు నిండు మనసు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరుల ప్రభా, దీవించిన ప్రభా, నేను నమ్మి విశ్వాసించి మార్గముల ప్రభా, ఏ మూలము మార్గములో నడుతున్నారు, క్రీస్తు ప్రేమ నిన్ను తెలిసినట్లుగా రక్షించబడ్డావని, నివసించే మార్గములు మమ్మల్ని దీవించావని, ఆశ్రయించావని, ఎవరు ప్రభా నేనా నీ మార్గంలో నడుతున్నారో వాళ్ళందరూ ఇచ్చించేట్లా దయచేయండి, సహాయం దయచేయండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా సహాయం తెచ్చండి. ప్రతి దైవజ్ఞులు, ప్రతి సేవకులు, ప్రతి సంఘాలు ఉన్నాయి, దీవించి ఆశ్రయించి ప్రభా నిండు మనసుతో ప్రభాన ఆ సంఘాల ప్రభా కాపుతారు భద్రత ఉంచి అనేక ప్రభా ఈ శ్వాసం ప్రేమ, ఆయా క్రీస్తు ప్రేమ, నేను నివసించే మార్గములు, ఆయా కృప నిరంతరము తోడినట్లుగా వాళ్ళకు స్వస్థత, మంచి కార్యము, విజయ ఫలం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరులో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మహిమపరిచిన వారు, దేవుడిని మహిమపరిచిన వారు, ఇందులో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు మూలవాక్యముతో దేవుడిని మహిమపరిచిన వారు. మరి అలాగే 1 పేతురులోకి వెళ్తే అక్కడ 4 మరి చిన్న మాట ఉంది, 4:16 చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గిపడక ఆ పేరుని బట్టియే దేవునికి మహిమపరచవలెను. ఎవరైనా క్రైస్తవుడిని బాధ పెట్టిన ఎడల, శిక్షించిన ఎడల, బంధించిన ఎడల నిజంగానే ఆ పేరు బట్టి దేవుడు మహిమపరుస్తాడట. ఎందుకంటే ఎవరన్నా బంధించారు క్రైస్తవుని, దేవుడు మహిమ చూస్తాం, ఆయన చిత్తానుసారం ఎలా చూస్తాం. దేవుడు తీర్పు దేవుడి ఇంటి వద్దనే ఆరంభం కాలం ఇచ్చి ఉన్నది. దేవుడి ఇంటి వద్దనే ఆరంభం, నీకు శుభము కలిగి ఉన్నది. అక్కడ ఉంది, ఆది మన ఎద్దని ఆరంభమైన దేవుని సువార్తకు అవిధులైన వారికి గతి హేముకులకు మరి నీతిని మంతుడే రక్షించబడనే, దుర్మార్గములైతే భక్తిహీనులకు పాపే ఎక్కడ నిలుచుదురు. ఎక్కడండి? పాపుల కోసం, దుర్మార్గుల కోసం రక్షించబడాలని, భక్తిహీనుగా ఉండాలని దేవుడి మార్గములు ఇదే కోరుకుంటున్నాడు. అందరు సువార్తను ప్రకటించేని, ఇంటికో పాపములే ఉన్నాము, రక్షించబడాలి. రేపొద్దున పరలోక దేవుడు, సాక్షాత్ దేవుడు రక్షించబడాలి. ఈ భూలోకంలో శిక్షించబడుతున్నాం, భూలోకములో ఆత్మసారంగా నలిగిపోతున్నాం, మన ఆత్మ కొంగిపోతుంది, మన ఆత్మసారంగా నడవలేకపోతున్నాం. దేవుడు అంటూ పిలుస్తున్నాడు, రా నా ఎద్దకి, నీకు రక్షించబడతా, నీ ఆత్మసారాన్ని నిర్మిస్తా. నీ దుర్భాగ్యులు ఉన్నావా, భక్తిహీనులకి లేకపోతున్నావా, నీ పాప ఉన్నావా, నిన్ను రక్షిస్తా, నిన్ను క్షమిస్తా అన్నాడు. సృష్టికర్తకు ఆత్మలకి అప్పగించవలను. సృష్టికర్తగా ఆత్మలు, దేవుడి సర్వశక్తి సృష్టికర్త దేవుడు ఆత్మల కొరకు ఆయన రక్షించబడాలని తండ్రి, పరలోక తండ్రిను ఆయన అప్పచెప్పాలని ఆయన క్రీస్తునకు మరి తోడు పెద్దలు కానీ, క్రీస్తు సభలు కానీ సాక్షునికి బయలుపరచుకుని మహిమలకు పోయిన వాడే నేను మీకు పెద్దలకి హెచ్చరిస్తున్నాను. పెద్దలకి హెచ్చరిస్తున్నాడు. ఎక్కడున్నారు పెద్దలు? ఎక్కడ ఉన్నారు? క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి. విశ్వాసం సమస్త జన్ములారా నా ఎదురు రండి, మీకు విశ్రాంతి కావాలా, కలం కావాలా, రండి. మీకు దేవుడు క్రీస్తు ప్రేమ తెలియాలి, ఆయన మంచి విశ్వాసమై ప్రేమ, నీకు రుచి ప్రేమ చూపించాలని ఆయన పిలుస్తున్నాడు. రండి అంటున్నాడు. మన దేవుని ఎంత విశ్వాసం ప్రేమ చూపించడుకో అప్పుడే దేవుని మహిమపరిచినట్లు ఉంటాం. మరి దేవుడికి మన కృతజ్ఞత చెల్లించాలి. ఏమిటండి?
కృతజ్ఞత చెల్లించాలి. మహిమపరుస్తున్నాడు, దేవుడి కృతజ్ఞత చెల్లిస్తే మన దేవుడు హెచ్చించి చేస్తాడు. మరి లూకా సువార్తలను 17లో చూడండి. లూకా సువార్త 17:18 ఉందండి. అందుకు యేసు 10 మంది శుద్ధులై కారా 10 మంది శుద్ధులై కారా ఆ తొమ్మిదిగురు ఎక్కడున్నారు? తొమ్మిదిగురు నీ ఈ అన్యుడుగు తప్ప దేవుడి మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడు అప్పగడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నీకు స్వస్థపరిచేమని వారితో చెప్పును. ఎక్కడ ఈ 9 ఉన్నారు? ఇంకో మనిషి అన్యుడు ఎక్కడ అని దేవుడు పిలుస్తున్నాడు. అక్కడ నువ్వు లేమ్మని విశ్వాసమని స్వస్థపరచును. దేవుడి రాజ్యం ఎప్పుడో వచ్చును. పరిశీలకు ఆయనకు అన్నప్పుడు ఆయన దేవుడి రాజ్యాన్ని ప్రత్యక్షంగా రాదు. ఆయన దేవుడి రాజ్యాన్ని ప్రత్యక్షంగా రాదు. దేవుడు ఎప్పుడు మూలంగా వస్తుందో, మరి దేవుడికి పరిశీలకుడు ఎక్కువ రాజ్యం ఎప్పుడు వస్తుందో అది తెలుస్తుంది. మరి దేవుడి రాజ్యం మీకు మధ్యలో ఉన్నది. దేవుడి రాజ్యం మన మధ్యలో ఉంది, ఇక్కడే ప్రకాశిస్తున్నాడు. నా నీతిని రాజ్యం మొదట ఎత్తగండి, పరలోక నివాసంలారా, మీకు అక్కడ కావాలా నివాస స్థానం రాయండి అని పిలుస్తున్నాడు. ఇదిగో దేవుడి రాజ్యమును మీకు మధ్య ఉన్నది, ఇదిగో ఇక్కడ నేను చెప్పి నిలబడినది, వారు ఉత్తరము ఇచ్చుదును. ఇదిగో మీ మధ్య ఉంది రాజ్యం, రాయండి, పరలోక సాక్షులకు ఉందిరని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమిట్లరా, అదే విషయంలో లోకాసువతుల 18 మరి అది 43 వెళ్ళిపోతాడు ఉందండి. ఆయన ఎంబడించాలి. వెంటనే వాడుకు చూపు పొంది దేవుడి మహిమపరచును. చూపు పొందును. గుడ్డివాడు ఏం చేశాడంటే, దేవుడు చూడాలి చూడలేకపోతున్నాడు. ఎంతో గుడ్డివాడు, ఎక్కడక్కడ తిరిగివాడు, చూపు పొందలేకపోతున్నాడు. దేవుడి రాజ్యం చూడాలి, ప్రకాశించాలని, వెలిగించబడాలని దేవుడు అనేక జన్మలు మరి వాడబడుతున్నారు. ఇది కూడా అలాగే కూడా మరి విశ్వాసము కావాలి. విశ్వాసం ఉంటే స్వస్థపరుస్తామండి. వెంటనే వాడుకు చూపొందును దేవుడి మహిమను ఆయన వెంబడించని ప్రజలందరినీ చూసి దేవుడి స్తోత్రం చేస్తుంది. ఆ చూపు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దేవుడి స్తోత్రం దేవుడిచ్చాడు. మరి మహిమ, దేవుడి మహిమ ఇచ్చాడు. ఆ మహిమ లేదే నువ్వు నడవలేవు. మహిమ లేది ఒక అడుగు వేయలేవు. దేవుడి మహిమ లేదే నువ్వు వెంబడించలేవు. దేవుడి మహిమ ఉంటేనే ప్రతి విషయంలో వెంబడించి ఆయన ఏ మార్గంలో నడవడో అలాగే కొనసాగించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నివాసములారా, ఆయన నివాసం చేయలేదా? ఆయన వెంబడించలేదా? పేతురు, యాకోబు, ఆంద్రియా మర్చిపోతున్నారా? మర్చిపోవట్లేదు. దేవుడు మర్చిపోతలేదు. దేవుడు వెంబడిస్తున్నారు అందరూ కూడా. దేవుడు మర్చిపోలేదు. దేవుడు మహిమపరిచారు వాళ్ళందరూ. 12 మంది శిష్యులు కూడా మహిమపరిచారు. బిడ్డలారా, ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృప గల దేవాని స్తోత్రాలు. నాయన, నిన్ను మహిమ, ఘనత, ప్రభావముల కార్యము తెచ్చండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా నిన్ను చూడాలని, నీ ఆశ్చర్యకార్యము జరగాలని నీ కృతజ్ఞత చెల్లిస్తున్నావు నాయన. ఆయన నీ చిత్తముతో, నీ ఇష్టముతో ప్రతి రోగిని, ప్రతి బాధను దీవించి ఆశ్రయించి ఆయన మహిమ, ఘనత, ప్రభావములు అయా కార్యము దైత్యమని విశ్వాస మార్గములో నేను గుడ్డు వరకు సూపుబంద పనుండేనా అయా మంచి స్వస్థపరచండి ఆయన. ఏ వ్యాధితో బాధతో ప్రభా మంచి కార్యము సఫలము దయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి, దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.